ఒక ముడి ఖనిజంలో 15% బంగారం ఉండును. 12 కేజీల బంగారం కావాలంటే ఎంత ముడి ఖనిజం కావాలను? ఇది క్వశ్చన్. ఆప్షన్స్ ఏమిచ్చాడు? 60 కేజీ, 70 కేజీ, 80 కేజీ, 90 కేజీ. హాయ్ అండి, వెల్కమ్ టు సుమా స్కూల్. ఈ వీడియో కనుక మీకు యూజ్ అయినట్టయితే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. ఇప్పుడు ఏమన్నాడు? ఒక ముడి ఖనిజం ఉందంట. ఆ ముడి ఖనిజంలో 15% బంగారం ఉండును. అంటే 15% బంగారం ఉందన్నట్టు. ఆ ముడి ఖనిజంని ఎక్స్ట్రాక్ట్ చేస్తే మన కళ్ళకెళ్ళి 15% బంగారం వస్తుంది. 12 కేజీల బంగారం కావాలంటే అంటే ఆ ముడి ఖనిజాన్ని అట్లా ఎక్స్ట్రాక్ట్ చేయగా అంటే 15% తీస్తా ఉంటే మనకి ఎంత కావాలి టోటల్ బంగారం అంటే 12 కేజీలు కావాలి. 12 కేజీలు కావాలంటే మనకి ఎంత ముడి ఖనిజం కావాలి అనేది క్వశ్చన్ అనమాట. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఉన్న ముడి ఖనిజాన్ని ఫస్ట్ ఎక్స్ అనుకుందాం. ఫస్ట్ ఎంతైతే ముడి ఖనిజం అని అన్నారో దాన్ని మనం ఫస్ట్ ఎక్స్ అనుకుందాం. అది రాస్తాను చూడండి. ఇక రాస్తాను చూడండి. కావలసిన ముడి ఖనిజము బరువు ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ కేజీ అనుకున్నాము, అంతే కదా. ఎక్స్ కేజీ. ఇప్పుడు ఈ ఎక్స్ కేజీని మనం ఎక్స్ట్రాక్ట్ చేస్తే అందుకెళ్ళి 15% బంగారం తీయగా 12 కేజీలు కావాలి. అంటే ఇప్పుడు మనం ఇందులోకి వెళ్ళి 15% అంటే ఉన్న ముడి ఖనిజంలోకి వెళ్ళి 15% ఎక్స్ట్రాక్ట్ చేస్తామన్నట్టు. 15% అంటే ఎంత? 15/100. 15/100. 15/100 ఎక్స్ట్రాక్ట్ చేస్తే ఎంత వస్తుందంట? 12 కేజీస్ వస్తుందంట. ఇదే కదా వాడు ఇచ్చిన దాంట్లో ముడి ఖనిజాన్ని ఇప్పుడు మనం ఎక్స్ అనుకుందాం. ఎక్స్ కేజీల ముడి ఖనిజంలో 15% అంటే 15% బంగారం ఉంది. అంటే ఇందులో ఉన్న ఈ 15% ఎక్స్ట్రాక్ట్ చేస్తే మనకి ఇక్కడ ఎంత ముడి ఖనిజం అయితే 15% అయితే మనకు 12 కేజీస్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఇచ్చిన దాన్ని రాసినాం. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఏముంది? ఇప్పుడు ఎక్స్ని ఇక్కడే ఉంచండి. ఎక్స్ని ఇక్కడే ఉంచి ఈజ్ ఈక్వల్ టు 12 ఇంటూ ఇది తీసుకెళ్ళండి. ఇటు తీసుకెళ్తే ఇక్కడ డివైడెడ్ బై ఉందంటే ఇటు తీసుకెళ్తే ఏమవుతుంది? అది రెసిప్రోకల్ అవుతుంది. రెసిప్రోకల్ అయితే ఏమవుతుంది? 100/15 అవుతుంది. అవునా? కట్ చేయండి. 3 4 3 5 ఇంకా 5 2 0 2 4 8 80 కేజెస్ అవుతుంది. అంటే ఇప్పుడు చూడండి, 80 కేజీ ముడివి ఖనిజాన్ని మనము ఎక్స్ట్రాక్ట్ చేస్తే ఇందులో 15% అంటే ఎంత అవుతుంది? 12 కేజెస్ అవుతుంది. ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? 80 కేజీ. 80 కేజీ అనేది ఇక్కడ ఉందా? ఆప్షన్స్లో ఉందా? చూడండి థర్డ్ది ఆన్సర్ అవుతుంది. మీరు దీన్ని క్రాస్ చెక్ కూడా చేసుకోవచ్చు. 80 కేజెస్లో 15/100 వేస్తే 12 రావాలన్నమాట. ఇట్లా చేస్తే వస్తుంది. థ్యాంక్ యూ.